నమస్కారం, ట్రెడిషనల్ ఫుడ్స్కి స్వాగతం. ట్రెడిషనల్ ఫుడ్స్లో భాగంగా ఈరోజు మనం వీరమాచినేని రామకృష్ణ గారి డైట్ ప్లాన్లో పన్నీర్ టిక్కా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. పన్నీర్ టిక్కాకు కావాల్సిన పదార్థాలు: పన్నీర్, ఉల్లిపాయ, టొమాటో, క్యాప్సికమ్, కొబ్బరి నూనె, అల్లం వెల్లుల్లి, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, పెరుగు. ముందుగా ఉల్లిపాయలు, టొమాటో, క్యాప్సికమ్ కట్ చేసుకుందాం. సో మనం రోజుకి ఒక ఉల్లిపాయ కంటే ఎక్కువ ఉపయోగించకూడదు కాబట్టి నేను సగం ఉల్లిపాయ తీసుకున్నాను. ఈ ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని ఇలా లేయర్స్గా సెపరేట్ చేసుకోవాలండి. ఎన్ని వస్తే అన్నీ. ఈ విధంగా పెద్ద పెద్ద డైసెస్ కింద కట్ చేసుకోవాలండి. ఇప్పుడు పన్నీర్ కట్ చేసుకుందాం. పన్నీర్ ముక్కలు కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందామండి. పెరుగు కొద్దిగా అండి, 30 to 40 ml, హాఫ్ లెమన్, అల్లం వెల్లుల్లి 1.5 స్పూన్, కారం, పసుపు, గరం మసాలా ఒక 1/2 స్పూన్ అండి, కళ్ళుప్పు, ఒక 2 స్పూన్లు కొబ్బరి నూనె, ఈ మసాలా మిక్స్ చేస్తుంటేనే సువాసనకి గుమగుమలాడిపోతుంది, నోట్లో నీళ్ళు వచ్చేస్తుంది. దీనిలో మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు, ఉల్లిపాయ, టొమాటో, క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకొని ఈ మసాలా ఈ ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకుంటామండి. కలుపుకొని దీన్ని మనం ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ మసాలా అంతా కూడా ఈ ముక్కలన్నిటికి, అంటే పన్నీర్ ముక్కలకి, ఆనియన్, క్యాప్సికము, టొమాటో వీటన్నిటికీ బాగా పడుతుందండి. ఇప్పుడు దీన్ని మనం ఒక 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత పాన్ మీద రోస్ట్ చేసుకుందాం. పన్నీర్ టిక్కా బాగా మ్యారినేట్ అయిందండి. ఇప్పుడు దీన్ని మనం పాన్ మీద రోస్ట్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాం. కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నానండి రోస్ట్ చేయడానికి. ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు పన్నీర్ని రోస్ట్ చేద్దాం. ఇప్పుడు దీన్ని 4 వైపులా టర్న్ చేస్తూ కొద్ది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని రోస్ట్ చేద్దాం.
పనీర్ టిక్కా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను దీన్ని ప్లేట్లోకి తీసుకోబోతున్నాను. మనం కుకుంబర్తో డెకరేట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఎలా ఉందో నేను తిని మీకు చెప్తాను. చూసారు కదా, ఎంతో సులభంగా పన్నీర్ టిక్కా మీరు ప్యాన్ మీద చేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రెడిషనల్ ఫుడ్స్. థ్యాంక్ యూ.